హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అరటాకులో భోజనం. చపాతీ చేయమంటే చాలామంది నాకు చపాతీ చేయడం రాదు, చేసిన ఆ చపాతీలు అప్పడాలా వస్తాయి అంటారు. అలాంటి వారి కోసం నేను ఈరోజు మెత్తని పొరలు పొరలుగా ఉండి రోజంతా మెత్తగా ఉండే చపాతీలు ఎలా చేయాలో టిప్స్తో సహా చెప్పబోతున్నానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుంది. సరేనా, ప్రొసీజర్లోకి వెళ్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి, అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి పడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు నీళ్లు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉప్పు పిండిని చక్కగా కలుపుకోండి. ఇప్పుడు కొన్ని నీళ్లు చల్లుకుంటూ పిండిని మునివేళ్ళతో కలుపుకోవాలండి. చపాతీలు ఎప్పుడూ మెత్తగా రావాలంటే మనం కలిపే పిండిలోనే ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మరికొన్ని నీళ్లు కలుపుకొని చపాతీ పిండిని చక్కగా కలుపుకోవాలండి. మనం పిండిని ఎంత చక్కగా కలుపుకుంటే అంత బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా చక్కగా కలుపుకోవాలి. అరచేతితో చక్కగా నొక్కుకుంటూ కలుపుకోవాలండి. దీన్ని మనం ఇప్పుడు ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. రెండు కప్పుల గోధుమ పిండి కండి నాకు 1/3 కప్పు వాటర్ సరిపోయాయండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మనము చపాతీలు చేసేటప్పుడు సపరేట్గా పిండి తీసుకునే బదులు మనం ఇలా ఒక డబ్బాలో పిండి స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పుడు మనం చపాతీలు చేసినా ఆ పిండిని వాడుకోవచ్చండి. నెక్స్ట్ ఇప్పుడు చపాతీ ముద్దను చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలండి. నాకు ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండికి 8 ముద్దలు అయ్యాయండి. ఇప్పుడు చపాతీ పీట తీసుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ ముద్దను తీసుకొని పిండి అద్ది దాన్ని మనము చిన్న పూరి సైజు లాగా చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి, అంచులకు మాత్రం రాసుకోవద్దండి. ఇప్పుడు దీన్ని ఒక ఫోల్డ్ చేయాలి. మరి కొంచెం నూనె వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంచుల వైపు నూనె రాస్తే చపాతీ పొంగదండి, అందుకని అంచుల వైపు రాయకూడదు. ఇప్పుడు దీన్ని ఇంకో ఫోల్డ్ చేయాలండి. అంచుల్ని మనం చక్కగా నొక్కేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పిండి అద్ది మనం ఇప్పుడు చపాతీలను వీడియోలో చూపిస్తున్నట్టుగా అంచుల్ని తాల్చుకుంటూ చేసుకోవాలండి. చపాతీలను ఎప్పుడు సన్నగా కానీ మరీ లావుగా కానీ చేయొద్దండి. ఇప్పుడు ఈ చపాతీకి ఉన్న ఎక్స్ట్రా పిండినంతా దులిపేసుకోవాలండి. ఇప్పుడు పెనం వేడయ్యాక పెనం పైన ఈ చపాతీని వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బుడగలు వచ్చినప్పుడు మనం చపాతీని మరోవైపు తిప్పుకోవాలండి.
చూసారా, ఇలా బుడగలు వచ్చాయండి. ఇప్పుడు మనం చపాతీని మరోవైపుకు తిప్పుకుందాము. అంచుల్ని మనము కొంచెం చెంచాతో నొక్కుకుంటూ కాల్చుకోవాలండి. అప్పుడే చపాతీ అనేది చక్కగా కాలుతుంది. ఇప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరోవైపు తిప్పుకోవాలండి. ఇప్పుడు ఇటువైపు కూడా చక్కగా నూనె వేసి కాల్చుకోవాలి. చపాతీలు ఎప్పుడైనా మెత్తగా రావాలంటే పెనము హై ఫ్లేమ్లో ఉండాలండి. అప్పుడే చపాతీలు మెత్తగా వస్తాయండి. ఇది కూడా చపాతీలు అప్పడాలా రావడానికి ఒక కారణం అండి. ఇప్పుడు ఈ చపాతీని వేరే ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు మరొక చపాతీని కాల్చుకుందాము. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. హాట్ బాక్స్లో నేను రైస్ కుక్కర్లో వచ్చిన ప్లేట్ని వేసానండి. దీనివల్ల చపాతీ అనేది అందులో పెట్టినప్పుడు దాని తేమ అనేది ఆ కింది వైపు వెళ్ళిపోతుంది. అప్పుడు చపాతీ అనేది తడితడిగా లేకుండా మంచిగా ఉంటుందండి, చాలా మెత్తగా ఉంటుంది. ఇలా పెట్టేసుకొని మనం ఎప్పుడు తిన్నా చపాతీలు చాలా మెత్తగా వస్తాయండి. చూసారు కదండి చపాతీలు ఎలా చేయాలో. చపాతీలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చపాతీలు చేయొచ్చండి. చూడండి ఎన్ని పొరలు పొరలుగా వచ్చాయో. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో అండి.